శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఆరోగ్య శాస్త్రం మొదటి భాగం అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఒకరు ఆరోగ్య శాస్త్రాన్ని గురించి మాస్టార్ని అడిగారు. మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. ఆరోగ్య శాస్త్రం అంటే మందులిచ్చే శాస్త్రం అనే సిద్ధాంతం అంత ఆరోగ్యకరమైనది కాదు. ఆరోగ్య శాస్త్రం అంటే మందులు ఇవ్వటం అనుకుంటే పొరపాటు అంటున్నారు. జాతికి జబ్బులు రాకుండా ఉండే విధానం, జీవితాన్ని నడుపుకోవడం ఎలాగో తెలియచేసేది నిజమైన ఆరోగ్య శాస్త్రం. ఏంటండి? జీవితాన్ని నడుపుకోవటం ఎట్లా చూద్దాం. దీనినే స్వస్థ వృత్తము అన్నారు పెద్దవాళ్ళు. అన్నపానీయాలు, శరీర శ్రమ, విశ్రాంతి, నిద్ర, మెలకువ అనే అంశాలను సమపాళంగా చూచుకొనటం మీద ఆధారపడి ఉంటుంది ఈ శరీర ఆరోగ్యం. శరీర ఆరోగ్యము ఇదిగో వీటి మీద ఆధారపడి ఉంటుందటండి. అన్నపానీయాలు కానీ, శరీర శ్రమ కానీ అంటే ఎక్సర్సైజ్, విశ్రాంతి కానీ, నిద్ర కానీ, మెలకువ కానీ, వీటిని సమపాళల్లో చూసుకోవాలి. అక్కడ ఉంటుంది ఆరోగ్యం, శరీర ఆరోగ్యం. అంతేకాని మందుల మీద ఆధారపడి ఉండదు. తప్పు చేసి దిద్దుకొనటం, తప్పు రాసి పలక మీద అక్షరాన్ని ఉమ్మి పెట్టి చెరపటం లాంటిది. జబ్బు చేస్తే మందు పుచ్చుకొనటం తప్పనిసరి అయినప్పుడు ఎలాగూ తప్పదు. తప్పటానికి వీలున్న పద్ధతులు అవలంబించుకొని దేహాన్ని మందుల బారి నుండి, ఘన వైద్యుల బారి నుండి రక్షించుకోవాలి. ఏమండి, నిజంగా రోగం వచ్చింది, తప్పదు, మందు తీసుకోవాలి, కాదంటల్లా. కానీ ఈ రోగం రాకుండా తప్పించుకోవటానికి వీలైన పద్ధతులు ఉన్నాయి అంటే వాటిని మనం మరి అవలంబించాలిగా. అప్పుడు ఏమవుతుంది అంటే రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులు వాటిని అవలంబిస్తే ఏమవుతుంది? దేహాన్ని మందుల బారి నుండి, ఘన వైద్యుల బారి నుండి, ఘన వైద్యులు అంటే డబ్బులు బోలెడు ఖర్చు పెట్టాలి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే, ఘన వైద్యుల బారి నుండి రక్షించుకోవాలి అంటున్నారు. వేడిమి, వెలుతురు, శబ్దము, అన్నపానీయాదులలో రుచులు సమపాళంగా అనుభవించేటట్లు చూచుకొనటం మీద ఆధారపడి ఉంటుంది ఇంద్రియముల ఆరోగ్యం. తిండిపైన, కామంపైన, కోపతాపాలపైన, ఇతరులను గూర్చిన దురభిప్రాయాలపైన వ్యామోహం లేకుండా జీవించటం మీద ఆధారపడి ఉంటుంది మానసిక ఆరోగ్యం. ఇక్కడ రెండు రకాలు చెప్పారండి మనకి. ఇంద్రియముల ఆరోగ్యం ఒకటి, మానసిక ఆరోగ్యం ఒకటి. ఇంద్రియముల ఆరోగ్యము వేటి మీద ఆధారపడి ఉంటుంది? వేడిమి, చల్ల వేడి. మనం తినే పదార్థాల్లో వేడి పదార్థాలు ఉంటాయి, చల్ల పదార్థాలు ఉంటాయి. పోసుకునే నీళ్ళల్లో కూడా మనం చల్ల నీళ్లు, వేడి నీళ్లు రకరకాలు. ఒక్కొక్క శరీర తత్వానికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదండి. అలాగే మనం ఉండే ప్రదేశం కూడా వేడి ప్రదేశము, చల్ల ప్రదేశము, ఇదిగో ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. కనుక వేడిమి, వెలుతురు, గాలి వెలుతురు చక్కగా ఉన్నటువంటి ఇంట్లో ఉంటే ఆరోగ్యం ఒక రకంగా ఉంటుంది. గాలి వెలుతురు లేకుండా పూర్తిగా మూసేసి కట్టుకున్న ఇంట్లో ఉంటే ఆరోగ్యం ఒక రకంగా ఉంటుంది. అలాగే శబ్దము అంటే కొంతమంది చక్కటి సంగీతం నచ్చుతుంది, కొంతమందికి దబీ దబీమని గుండె మీద కొడుతున్నట్లుగా ఉండేటువంటి డీజే పాటలు నచ్చుతాయి. అన్నపానీయాదులలో రుచులు, ఇవి సమపాళంగా అనుభవించేటట్లు చూసుకోవాలండి. అప్పుడు ఇంద్రియముల ఆరోగ్యం బాగుంటుంది. ఏమండి, మరి మానసిక ఆరోగ్యం ఎలా వస్తుంది? తిండి జాగ్రత్తగా ఏం తింటున్నాను చూసుకోవాలి. కామము అంటే సెక్స్ అని, కోరిక అని రకరకాలు. కామం పైన, కోపతాపాలపైన, ఇతరులను గూర్చిన దురభిప్రాయాలపైన, ఇది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి చెడు అభిప్రాయాలు పెట్టుకోవటం, వాణ్ణి గురించి జపిస్తూ ఉంటాము, వాణ్ణి ఎలా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాము, ఇవన్నీ దురభిప్రాయాలు. వాళ్ళలో ఉన్న పాజిటివ్ చూడాలి.
వ్యామోహం లేకుండా జీవించటం, వీటి మీద ఇదిగో మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఇదిగో ఇవి లేని వాడికి ఈ దేహ ఆరోగ్యం నిలవదు అంటున్నారు. అంటే మానసిక ఆరోగ్యం లేని వాడికి దేహ ఆరోగ్యం కూడా ఉండదండి. ముందు మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇది ఉంటే దేహ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఈ మానసిక ఆరోగ్యం లేని వాడికి దేహ ఆరోగ్యం కూడా బాగుండదు. దేహం మంచి పనులు చేయటానికి సాధనం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పారు కదండి. దేహాన్ని నిలబెట్టడానికి, ఆహారం స్వీకరించటానికి ప్రకృతి చేసిన సదుపాయాలే రుచి. దేహము నిలబడాలండి. దేహం నిలబడాలంటే ఆహారం తీసుకోవాలి. మనము ఆహారం తీసుకోవటం కోసం ప్రకృతి ఒక సదుపాయం చేసింది. ఏమిటి? రుచి అనేటువంటిది కల్పించింది. బహుశా ఆ రుచి అనేటువంటిది లేకపోతే మనం ఆహారం తీసుకునే వాళ్ళం కాదేమో. రుచించటం అలవాటును బట్టి ఏర్పడుతుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనకి మొదల నుంచి ఏదో ఒక అలవాటు ఉంది. ఉదాహరణకి కాఫీ తాగటం అలవాటు ఉంది. నేను మానలేనండి కాఫీ, ఒకవేళ డాక్టరు ఫలానా ప్రాబ్లం ఉంది కదయ్యా కాఫీ మానేయాలని చెప్పాడు అనుకోండి, ఎక్కడండి నేను మానలేకపోతున్నాను. ఎందువల్ల మానలేకపోతూ ఉన్నాడు? అలవాటు. అదే మాని వేరే అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఏ పాలో ఏ రాగి మాల్టో ఇంకోటో అలవాటు చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు కొన్నాళ్ళు ఆ అలవాటు నడిచిందనుకోండి, అప్పుడు మళ్ళీ కాఫీ తాగమంటే తాగలేడు. అంటే దేని మీద ఆధారపడింది? కేవలం అలవాటు అంటున్నారండి. రుచించటం అనేటువంటిది అలవాటును బట్టి ఏర్పడుతుంది. గొడ్డుకు గడ్డి, మానవునికి గడ్డి గింజలైన బియ్యము మొదలైనవి రుచించటం అలవాటు చొప్పునే. తినడం కోసం రుచిని వాడుకునేవాడు ఆరోగ్యవంతుడైన యోగి. రుచి కోసం తినేవాడు రోగి. అంటే ఇవి ఒక అట్ట మీద రాసుకొని, ఆ అట్ట మనకు కనిపించేట్టుగా పెట్టుకొని రోజు చదువుకోవాల్సిన వాక్యాలండి, సామాన్యమైన వాక్యాలు కాదు. తినడం కోసం రుచిని వాడుకునేవాడు ఆరోగ్యవంతుడైన యోగిట. రుచి కోసం తినేవాడు అంటే ఆల్రెడీ కడుపు నిండా ఉన్నది, మళ్ళీ ఏదో మంచి పదార్థం కనిపించింది, తినేస్తాడు. ఎందుకురా కడుపు నిండా ఇప్పుడే తిన్నావు కదా ఎందుకు తింటున్నావు అంటే రుచి కోసం తింటున్నాడు. ఈ రుచి కోసం తినేవాడు ఏమవుతాడు? రోగి అవుతాడు. ఇలాగే కామవాంఛను గూర్చి కూడా అర్థం చేసుకోవటం మానవుని బాధ్యత. ఇలాగే క్రోధవాంఛను గూర్చి కూడా, కామక్రోధాలు కూడా అంతేనండి. ఆరోగ్యవంతుని దృష్టిలో కోపం రావటానికి అవసరం రాదు. వాడికి అసలు అవసరం రాదుట, కోపం వచ్చే అవసరం రాదుట. ఎవరికి? ఆరోగ్యవంతుడికి. మనం చెప్పేది ఎదుటివాడు వినకపోతే, వినడేమోనని అనుమానం కలిగితే కోపం వచ్చేవాడు అనారోగ్యవంతుడు. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కోపం తెచ్చుకుంటాము, అది అనారోగ్యకరమైన లక్షణము అంటున్నారు. ఆరోగ్యవంతుడు ఎదుటివాడు వినకపోతే చెప్పటం మానేసి నవ్వుకుంటాడు. మళ్ళీ వాడిని గురించి ఇంకొకటితో చెప్పడు. ఇంకొకటితో చెప్పినందువల్ల వాడికి కానీ తనకి కానీ ఏమి లాభం? లాభం లేనప్పుడు ఇంకొకటితో వాడిని గురించి చెప్పటం ఒక దురద వంటిది. వాడు ఇలా అన్నాడు, వీడు ఇలా చేశాడు, చూసావా వాడి ఇంటిలో భోజనంలో నెయ్యి వేసుకోరట, అతని భార్య ఎప్పుడు ఊరంబడి తిరుగుతూ ఉంటుందట, మొదలైన విషయాలు ఒకరితో ఒకరు చెప్పుకునేవాళ్ళు మానసిక అనారోగ్యానికి వియ్యంకులు. చాలా క్లియర్గా చెప్పారండి మాస్టారు. ఇట్లాంటి విషయాలు వాడి గురించి చెడుగా వీడి గురించి చెడుగా అలా చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరండి అంటే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు చెప్పుకుంటున్నారనుకోండి, వీళ్ళిద్దరూ అనారోగ్యానికి వియ్యంకుళ్ళు అంటున్నారు మాస్టారు. ఆరోగ్యవంతుడు ఈ మార్గాన్ని అవలంబించకపోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నాడు. వాడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనే సందేహాలు ఆరోగ్యవంతుడికి కలగవు. ఇంకొకరికి ఉద్యోగం వస్తే తనకు కానీ తన కుమారునకు కానీ రాదేమో అనుకోవటం కానీ, తాను చేసే వ్యాపారం ఇంకొకడు కూడా చేస్తే తన లాభం తగ్గిపోతుందేమో అని అనుకొనటం కానీ, తాను చదువుతూ ఉన్న క్లాసు నోట్సు ఇంకొకడు చూస్తే తనకు ఫస్ట్ క్లాసు రాదనుకొనటం కానీ అనారోగ్యకరమైన మనస్సుకి లక్షణాలు. కొన్ని ఉదాహరణలు ఇచ్చారండి. అనారోగ్యకరమైన మనస్సు ఎలా ఉంటుందో ఉదాహరణలు ఇచ్చారు.
ఎదుటివాడికి సదుపాయము కలుగు చేద్దామనే కుతూహలము గల మనస్సు ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవాలనుందా? అయితే ఏం డెవలప్ చేసుకోవాలి నువ్వు? ఎదుటివాడికి సదుపాయము కలుగు చేద్దాము అనేటువంటిది నువ్వు డెవలప్ చేసుకోవాలయ్యా. రోడ్డు మీద సైకిలు అడ్డం పెట్టుకొని నుంచుందామని, ఇతరులు గమనించేటట్లు నిలబడి విసర్జన చేద్దామని, రైలు ఎక్కిన తరువాత వీలైనంత చోటు ఆక్రమిద్దామని మొదలైన బుద్ధులు పుట్టడం అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. మనస్సుకి ఏది ఆహ్లాదమో దానిని ఆలోచించి మిగిలిన దానిని విడిచిపెట్టాలి. ఎదుటివాడు ఏ విధంగా మంచివాడో గమనించగలగటం ఆరోగ్యకరం. వాళ్ళలో ఉన్న మంచిని చూడాలి. వాడు ఏ విధంగా మంచివాడు అది గమనించు. అప్పుడేమొస్తుంది? నీకు ఆరోగ్యం వస్తుంది. ఏ విధంగా చెడ్డవాడో వాడి లోపాలేమిటో పట్టగలగటం అంటే బాధాకరమైన విషయాల మీద కుతూహలం కలగటమే. బాధపైన కుతూహలం అంటే బాధను ఆహ్వానించటమే. పైగా సంతోషాన్ని ఇచ్చే అభిప్రాయాలకి తావు లేకుండా చేసుకోవటమే. ఒక్క మాటలో చెప్పాలంటే సాంఘిక సదుపాయానికి తోడ్పడటం తన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్గము. ఆరోగ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మార్గం ఏమిటండి? సాంఘిక సదుపాయానికి తోడ్పడటము. పాపం పెరిగిపోయింది, ఎవడిని నమ్మటానికి వీలు లేదు. ఎవరికి ఏ సహాయం చేద్దామన్నా విశ్వాసం తక్కువ. దుష్టులకు దూరంగా ఉండాలి అని నిరంతరం మంత్రంలాగా జపం చేస్తూ ఉంటే స్వేచ్ఛగా బ్రతకటానికి కావలసిన ధైర్యము, అర్హత పోతాయి. ఇలా గనక నిరంతరం మనం జపం చేసామనుకోండి, స్వేచ్ఛగా బ్రతకటానికి కావలసిన ధైర్యము, అర్హత మనకు పోతాయిట. ఇలా ఆలోచించటం వల్ల ఇతరులకి తోడ్పడటానికి తనకిష్టం లేదని తెలుస్తుంది తప్ప ఇతరులు చెడ్డవాళ్ళని రుజువు కాదు. ఆరోగ్య మార్గానికి ఎప్పుడూ మానసిక శారీరక శుచిత్వము, శాంతి, దాంతి, పరోపకారము కారణాలు తప్ప మందులు, వైద్యులు కాదు. ఆరోగ్యం దేనివల్ల వస్తుందండి? శారీరకంగా, మానసికంగా శుచిగా ఉండు, శాంతిగా ఉండు, దాంతిగా ఉండు, పరోపకారము ఇది అలవర్చుకో, అప్పుడు ఆరోగ్యం వస్తుంది. అంతేగాని డాక్టర్లు, మందులు వీటి వల్ల కాదయ్యా ఆరోగ్యం వచ్చేది. చీకటి వేళ నిద్రించటం, వెలుగున్నప్పుడు పనులు చక్కబెట్టుకోవటం, ఆకలి కలిగినప్పుడే నియమితమైన ఆహారం సకాలంలో తీసుకొనటం, సంతానం కోసం మాత్రమే కామాన్ని ఉపయోగించటం అనేవి ఆరోగ్యం నిలబడటానికి మూల కారణాలు. ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తున్నామండి మనం. రాత్రిళ్ళు మేలుకుంటున్నారు, ఉదయం పడుకుంటూ ఉన్నారు. రాత్రిళ్ళు మేలుకొని ఏవో రకరకాల సెల్ ఫోన్లు చూస్తూ ఉన్నారు, ఏవో రకరకాల స్క్రీన్లు చూస్తున్నారు. పొద్దున పూటేమో లేట్గా లేస్తున్నారు. అంటే అందరూ కాకపోవచ్చు, కొంతమందిలో మనం గమనిస్తున్నాం. ఇది అనారోగ్యకరమైన విషయము అంటున్నారు. చీకటి వేళ నిద్రించటము, వెలుగున్నప్పుడు పనులు చక్కబెట్టుకోవటం ఇది ఆరోగ్యకరమయ్యా. అలాగే ఆకలి వేసినప్పుడే అన్నం తినాలి. ఏదో మొహమాటం కోసమో, డిన్నర్లనో, పార్టీలనో, వాటి కోసమో, లేదా రుచిగా ఉంది ఈ పదార్థమనో ఆకలి లేనప్పుడు కూడా అన్నం తింటాం చూసారా, ఇది అనారోగ్యమయ్యా. అలాగే సంతానం కోసం మాత్రమే కామాన్ని ఉపయోగించాలి. ఇలాగ పాటిస్తే కనుక ఆరోగ్యము నిలబడుతుంది. ఇవి ఆరోగ్యం నిలబడటానికి మూల కారణాలు అని చెప్తున్నారండి మాస్టారు. మంచి వాళ్ళని చూసి సంతోషపడి నేర్చుకొనడం, చెడ్డవాళ్లను చూసి జాలిపడటం, సుఖంగా ఉన్న వాళ్ళతో కలిసి ఉండటం, దుఃఖంలో ఉన్న వాళ్ళకి సహాయపడటం, సత్యం పలికే వారిని చూసి ధైర్యం అభ్యసించటం, అబద్ధాల కోరలను చూసి వారికి పట్టుపడకుండా తప్పించుకొనడంలో పిల్లకాయలలాగా నేర్పరితనం చూపించటం నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండే మార్గాలు. అంటే మాస్టర్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ అబద్ధాల కోరలు వాళ్ళతో తగాదా పెట్టుకోమంటల్లా, వాళ్ళతో యుద్ధం చేయమంటల్లా, వాళ్ళ నుండి తప్పించుకోండి అంటున్నారు. ఆ తప్పించుకోవటంలో నేర్పరితనం చూపించండి. ఎలాగా? పిల్లలు ఆటల్లో ఎలాగా తప్పించుకుంటారండి, అలాగ మీరు కూడా పిల్లకాయలలాగా నేర్పరితనం చూపించండి. ఇలాంటి లక్షణాలు
నిరంతరం ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉండే మార్గాలు అంటూ మాస్టారు మనకి చక్కగా తెలియచేశారు. ఈ మాస్టారి మాటలు మనము మళ్ళా వినవలసినటువంటి మాటలండి. సామాన్యమైనటువంటి విషయాలు కాదు ఇవి. ఇవి చక్కగా మనము విని చక్కగా మన జీవితానికి అన్వయించుకొని మనం ఆచరణలో పెడితే కనుక చక్కటి ఆరోగ్యము మన సొంతమవుతుంది అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు. స్వస్తి. వాసుదేవ.